హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి సర్వోన్నతమైన స్థలములలో దేవుడు పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధానములో ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన ఉన్నటువంటి సర్వోన్నతమైన స్థలములలో దేవుడు సంతోషపడుతున్నటువంటి సమయం ఇది. ఆమేన్. దేవుడు ఆనందపడుతున్నటువంటి సమయం ఇది. ఆమేన్. మన కోసం ఈ లోకానికి ప్రాణం పెట్టడానికి గొర్రె పిల్లగా దిగి వచ్చిన యేసయ్య రక్తము ద్వారా కడగబడడానికి సిద్ధపడిన ఈ బిడ్డను బట్టి పరలోకములో సంతోషము ఆనందము కలిగి ఉన్న దేవుని బట్టి మనకు రక్షణ అనుగ్రహించినటువంటి రక్షకుడైన యేసయ్యను బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం ఇద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. తమ్ముడు, రక్షణ పొందడానికి మెయిన్ రీజన్ యేసయ్య నా రక్షకుడు, నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన దేవుడు అని నమ్మి విశ్వాసం కలిగి ఉన్నావా? లేదు అవసరాలకు దేవుడు కార్యం చేస్తాడని నమ్ముతున్నావా? లేదంటే పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి రక్షణ ఇవ్వడానికి దిగి వచ్చిన యేసయ్య నమ్ముతున్నావా? ఖచ్చితంగా విశ్వాసం కలిగి ఉన్నావా? నమ్మాలి. మన విశ్వాసం ఏంటంటే పరలోకానికి యేసయ్య మనల్ని తీసుకుని వెళ్ళడానికి, మన మీద ఉన్న శాపాన్ని తొలగించడానికి ఆయన లోకానికి వచ్చి నా కోసం మరణించాడని నమ్మి విశ్వసించి రక్షణ పొందాలి. ఈ విశ్వాసము నీవు కలిగి ఉండాలి. ఆ విశ్వాసంలోనే నిలిచి ఉండాలి. ఇది నీ ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నావా? లేదంటే ఎవరైనా నీ భార్య బలవంతం పెట్టిందా? అమ్మోళ్ళు ఏమైనా బలవంతం పెట్టారా? దైవజనులు కానీ ఇంకెవరైనా అమ్మగారు కానీ ఎవరైనా నేను బలవంతం చేస్తే బలవంతాన్ని బట్టి తీసుకుంటున్నావా? సొంతగా నీ నిర్ణయం ద్వారా తీసుకుంటున్నావా? నేను స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. రక్షణ పొందిన తరువాత సంఘ క్రమాలన్నింటిలో చక్కగా పాల్గొంటూ ఒక ఆత్మీయ బిడ్డగా పసిబిడ్డలాగా ఆ సంఘ సంరక్షణలో ఎదుగుతూ అన్ని విషయాల్లో మరి నువ్వు పెరగాలని, ఆత్మీయంగా బలపరచబడాలని, సంఘానికి కట్టుబడి ఉండాలని నీకు మనవి చేస్తున్నాను. మరి ఆ రకంగా ఉండడానికి నువ్వు సిద్ధపడుతున్నావా, ఇష్టపడుతున్నావా? సంఘ క్రమాలన్నింటిలో చక్కగా దేవునికి అనుకూలంగా, దేవునికి మహిమకరంగా జీవించాలి. ఒక సాక్ష్యం నీ ద్వారా సంఘ వెలుపల ఉన్న వారికి నీ ద్వారా దేవుని నామాన్ని మహిమపరచబడుతూ ఆత్మీయంగా బలపరచబడుతూ జీవించడానికి ఇష్టపడుతున్నావా? స్తోత్రం. హల్లెలూయా. ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి, అతను తీసుకున్నటువంటి సొంత తీర్మానం నిర్ణయమును బట్టి, మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి ఈ బిడ్డకి బాప్తిస్మం ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నాను. సరే, బిడ్డను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో నాయనా, మీరు పరలోకమందు ఈ క్షణమందు నీ సన్నిధిలో గొప్ప ఆనందము మీరు కలిగి ఉన్నారు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును బట్టి మీరు పలికిన మాట ఈ సమయమందు ఈ కుమారుడిని బట్టి, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచు ఉన్నానని పరలోకములో సంతోషించుచున్నారయ్యా. మీ దూతల గలముల చేత మీరు కొనియాడబడుచున్నటువంటి దేవుడవు. ఈ బిడ్డను బట్టి మీరు కలిగి ఉన్న ఆనందము, ఈ బిడ్డ జీవితకాలం అంతయునైనా ఆ ఆనందము సంపూర్ణమగును గాకని ప్రార్థన చేయండి. ఈ జలమును శుద్ధి చేయండి. ఇస్తున్న మీ దాసులను ఆత్మతో అభిషేకించండి. పొందుతున్నటువంటి ఈ బిడ్డను దీవించండి. మీ అభిషేకముతో పరిశుద్ధాత్మతో నాయన పరలోకమందున్న జీవ గ్రంథములో తన పేరును మీ హస్తములతో మీరు లిఖించిన తండ్రి, నీ రాజ్య వారసునిగా, మీ కుమారునిగా మీరు అంగీకరించి మహిమ పొందమని మా రక్షకుడనే యేసయ్య నామము పేరట ఈ మనవలు అడిగి వేడుకొని మేము పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. గట్టిగా చప్పట్లు పడదాం ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా. మరి కుమారుడు ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి, అతను కలిగి ఉన్నటువంటి విశ్వాస అంగీకారమును బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అధికారమును బట్టి, తండ్రి యొక్కయు
కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక నామములో ఈ కుమారునికి బాప్తిస్మం ఇచ్చుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ రాజ్యం కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును పొందనాలి. ఊరికలేని తరము వారికి వేరైన రక్షణ పొందండి నాయన. పేతురు గారు వాక్యం చెప్పినప్పుడు మేమేం చేయాలన్నారు? పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకుంటున్నారు అని మీరు సెలవిచ్చారు. మీరు వాగ్దానము చేసి పంపిన ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ అభిషేకం నిశ్చయముగా మీరు అనుగ్రహించి లోకంలో జీవించగలిగినటువంటి జ్ఞానము వివేచన మీరే గొర్రె పిల్ల విలువైన రక్తములో